గతంలో జాతీయ స్థాయి ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి పాకిస్తానో చైనానో కవింపు చర్యలు లేదా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, ఇలాంటి ప్రచారాలు చేశాయి. అట్లాగే ఇటీవల భారతీయ జనతా పార్టీ కూడా మనం చూసాం, ఎన్నికల ముందు పుల్వామా దాడులు, ఆ దాడులను హైలైట్ చేయటం, ఇవన్నీ ప్రభుత్వం ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతని తప్పించుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి జిమ్మికులు. అలాగే కనపడతా ఉంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయింది. దానిని నుంచి ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయని, ఆ ప్రశ్నలు ఎదుర్కోవటం ఇబ్బందిగా ఉంటుందని, దాని గురించి ప్రజలు ఆలోచించకుండా, దాని మీద ప్రజలు వాళ్ళను ప్రశ్నించకుండా వాళ్ళ దృష్టి మరల్చేందుకు వివేకానంద హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉంది. ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వివేకానంద రెడ్డి వాచ్మెన్ రంగన్న, అతని ఒక రకంగా అతని సహజ మరణం. అతని భార్య చెప్పింది కూడా, ఎక్కడ కూడా నాకు అయ్యా ఏం జరిగిందో తెలియదయ్యా అన్నదే తప్ప ఎవరో ఏదో చేసుంటారని ఎక్కడ ఆవిడ అనలేదు. కానీ కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాల గురించి ప్రజలు ఆలోచించకుండా, తమ మీద ప్రజలు దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడా ఇది చేశాడా అని ఆలోచించాలి అనే విధంగా చేస్తూ ఉంది. ముందుగా ఈనాడులో కథనాలు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో ముందుగా కథనాలు, ఒకరి వెంట ఒకరు చనిపోతున్నారు. రంగయ్య వయసు ఎంతండి? 81 సంవత్సరాల వయసు అయింది. ఒకరి వెంట ఒకరు చనిపోతున్నారు. వీళ్ళు చెప్పినటువంటి మరణాల్లో ఈనాడు ఎన్ని అబద్ధాలు రాసిందో, అచ్చోసినటువంటి అబద్ధాలు ఎన్ని రాసిందో ఒక ఉదాహరణ చెబుతాం. నారాయణ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవరు. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని హైదరాబాద్ నుంచి వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు తీసుకొచ్చింది కూడా అతనేనని, అతను వాళ్ళిద్దరు సంభాషణలు విన్నాడని, అతన్ని తప్పించారని. ఎంత దారుణం అంటే అది జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తి అతను, నారాయణ యాదవ్. ఆ నారాయణ యాదవ్ 2018లోనే పాదయాత్ర సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నటువంటి సమయంలోనే అతనికి కిడ్నీకి సంబంధించి తీవ్రమైనటువంటి జబ్బులు చేస్తే, ఆ జబ్బుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అతనికి వైద్యం చేయించాడు. చేయించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు 2019లో అతను చనిపోయాడు. 2019లో చనిపోవటమే కాకుండా అతని పేరు ఎక్కడ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులలో అతని పేరు ఎక్కడా లేదు. లేని పేరుని తీసుకొచ్చి ఈనాడు చేర్చేసింది. అతను ఎలా సాక్షి అవుతాడు? ఏ రకంగా సాక్షి అవుతాడు? జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ అయితే సాక్షి అయిపోతాడా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కుక్క పిల్ల కూడా
లేదా వాళ్ళు పెంచుకునేటటువంటి సాధు జంతువు ఏదన్నా కూడా సాక్షి అయిపోద్దా? అర్థం ఉండాలి వీళ్ళు రాసేటటువంటి రాతలకి. ప్రజలలో మనం చూసాం ఈనాడు కవిత్వం ఎలాంటిదో, ఈనాడు జర్నలిజం ఎలాంటి నీచమైందో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కోసం లేదా సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసినప్పుడు మంగళవారం అప్పులని విపరీతమైనటువంటి వార్తలు రాసింది. ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తే తీసుకొస్తున్నప్పుడు తప్పనిసరి పరిస్థితి అని వార్తలు రాస్తూ ఉంది. ఇక ఇంకొక సాక్షి, అతను సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి. వైఎస్ అభిషేక్ రెడ్డి ఎవరు? కుటుంబంలో సభ్యుడు. కుటుంబంలో సభ్యుడిని వైఎస్ అభిషేక్ రెడ్డిని ఎవరు చంపుకుంటారు? అసలు ఆయన్ని వివేకానంద రెడ్డిని హత్య జరిగినటువంటి విషయంలో ఆయన ఆస్తి విషయం ఆ కోణమే తీసుకురారే, రెండో పెళ్లి కోణమే తీసుకురారే. ఆస్తి పత్రాల కోసం వెతుకులాట అనేది మొట్టమొదట దస్తగిరి చెప్పాడు కదా, అవన్నీ తీసుకురారే. ఆ కోణంలో అసలు విచారణ చేయరే. అంటే మీరు చెప్పినట్టుగా, మీరు స్క్రిప్ట్ రాసినట్టుగా విచారణ జరగాల. మీ ఛానళ్ళలో మీరే ట్రయల్ జరిపేస్తారు, ఆ విధంగా విచారణ జరగాల. ఇది ఎక్కడ నీతి అండి? ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇది ఎక్కడ విధానం అండి? ఇక రంగయ్య ఆ వయసులో, పోనీ అభిషేక్ రెడ్డిది ఏదన్నా తప్పు జరిగింది అనుకుందాం, అభిషేక్ రెడ్డి భార్య కంప్లైంట్ చేయదా? అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయరా? మీరైతే రామోజీరావు విషయంలో ఎవరైనా కస్టమర్స్ వచ్చి కంప్లైంట్ చేశారా అని అంటారు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కంప్లైంట్ చేయకపోయినా కానీ ఏదో జరిగిపోయినట్టుగా చెప్తారు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హై లెవెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సాధారణ స్థాయి కాదు, చాలా గొప్ప స్థాయి, ఉన్నత స్థాయి. మంత్రివర్గ సమావేశంలో వివేకానంద రెడ్డి హత్య, సాక్షుల మరణాలు అంటూ గంటన్నర పైగా చర్చ జరిపి డీజీపీని అక్కడికి పిలిపించారు. అంటే ఏదైనా సరే ఒక కేసు విషయంలో దర్యాప్తు చేసేటప్పుడు దర్యాప్తు సంస్థలు దోషులు కూడా నివ్వెరపోయే అంతటి సీక్రసీ మెయింటైన్ చేస్తాయి, రహస్యంగా దర్యాప్తు చేస్తాయి. దర్యాప్తుని ఎక్కడ కూడా ఓపెన్గా చేయరు. వీళ్ళు ఇక్కడ చర్చ పెట్టి పేపర్లో, టీవీల్లో, వాళ్ళ అనుకూల టీవీల్లో వార్తలు చెప్పిస్తున్నారంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి, వీళ్ళ వైఫల్యాల గురించి ప్రజలు ఆలోచించకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి పట్టుకొని వేలాడబడుతూ, జగన్మోహన్ రెడ్డి ఓడించారు, అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పేసి కాలం గడుపుకొని, పబ్బం గడుపుకొని డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. ఇక ప్రజలే అప్రమత్తంగా ఉండాలి, ప్రజలే జాగ్రత్తగా ఉండాలి. ఎంత దుర్మార్గం అండి ఇది! ఉచిత బస్సును అడుగుతారని ఈ నాటకాలు ఆడతారా? అమ్మఒడి ఒక విద్యా సంవత్సరానికి ఎగ్గొట్టారని ఈ నాటకాలు ఆడతారా? రైతు భరోసా ఒక విద్యా సంవత్సరాన్ని, ఒక వర్షానికి ఎగ్గొట్టారని ఈ నాటకాలు ఆడతారా? అవతల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా 4 ఏళ్ళు ఇస్తామని 5 ఏళ్ళు ఇచ్చారు. మిమ్మల్ని ప్రశ్నిస్తారని ప్రజలను డైవర్ట్ చేయడానికి వివేకానంద రెడ్డి కేసులో ఏదో జరిగింది అనేటువంటి అనుమానాలతోటి కాలం వెళ్ళబుచ్చుకుంటారా? అసలు వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అది ప్రభుత్వ వైఫల్యం కాదా? దాని గురించి మాట్లాడరా?
ప్రజలు ఎల్లకాలం అమాయకులు అనుకుంటే చాలా పొరపాటు. ప్రజలు ఏ రోజుకైనా సరే వాస్తవాలు గ్రహిస్తారు. ప్రజలు, ప్రజా సంఘాల వాళ్ళు కూడా ముఖ్యంగా ముందుకొచ్చేసి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు పాలన చేతగాక, ఇచ్చిన మాటలు నెరవేర్చలేక, ఇచ్చిన మాటల గురించి ఎక్కడ అడుగుతారు అనేటటువంటి భయంతో, ఆందోళనతో ప్రజల్ని ఆందోళనలోకి నెట్టాలని చూస్తూ ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా బూచులు చూపించేసి సెంటిమెంట్ని రెచ్చగొట్టాయో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అన్నారు. అదంతా ఫేక్ అని తెలిపోయింది. కోర్టులో కూడా కేసులన్నీ కూడా వీగిపోతూ ఉన్నాయి. వ్యాన్ పెక్ కేసులో 840 కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో జరిగిందంటే రామరామ జీరో, అక్కడ ఏం క్విడ్ ప్రోకో జరగలేదని కోర్టు చెప్పేసింది. ఇట్లా ఒకదానమ్మట ఒకటి కేసులు తేలిపోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డిది క్రిమినల్ మెంటాలిటీ అని దాంతో పబ్బం గడుపుకోవాలని చూడటం విషయంలో ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రభుత్వం కార్యక్రమాలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎవరైనా సరే లాంచ్ చేసేటప్పుడు, పథకాన్ని లాంచ్ చేసేటప్పుడు ప్రజల్లోకి వస్తారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. పెన్షన్ పంపిణీలో ప్రతి నెల రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని వెళుతూ ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేస్తున్నాడు, ఎంత పబ్లిసిటీ పిచ్చతోటి పనిచేస్తున్నాడు. పబ్లిసిటీ ఏమో పీక్స్లో కావాలి, సూపర్ 6 ఏమో వీక్స్లోకి నెట్టాలి. దీని గురించి ప్రజలు ఆలోచించకుండా ఉండటం కోసం వివేకానంద కేసును తీసుకురావాలి. ఈ దుర్మార్గాలను ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. నమస్తే.